అందరికి నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా వీగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనే 3 ప్రాంతాలను కలుపుతూ అతి తక్కువ ఖర్చుతో, ఇప్పటి ప్రభుత్వం చెప్తున్న ఖర్చులో కేవలం ఒక 10% ఖర్చుతోనే ఎంత గొప్పగా మన కారిడార్ను అభివృద్ధి చేసుకుంటూ రాజధాని నిర్మించుకోవచ్చు అనేటువంటి ఒక అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంత కారిడార్ని కలుపుతూ అభివృద్ధి చేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి అది ఒక బంగారు గని అవుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాం. వీడియో చివరికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మా వీగన్ అన్నారో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా మచిలీపట్నం నుంచి మొదలు పెడదాం మన ప్రయాణాన్ని. బయలుదేరదామా? జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల ముందుకు మా విగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనే ప్రాంతాలని, ఆ చుట్టూ ఉన్న 110 కిలోమీటర్ల కారిడార్ ని అభివృద్ధి చేసుకున్నట్లయితే గనక అతి తక్కువ బడ్జెట్ లో అప్పుల పాలైపోకుండా మనం ఒక రాజధానిని డెవలప్ చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనని రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. ఒక పక్క రాజధాని నిర్మాణానికి 2 లక్షల కోట్లు కావాలి అని ప్రస్తావిస్తున్న వేళ దాంట్లో 10% బడ్జెట్ తోనే ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలని అనుసంధానించుకుంటూ గనక అభివృద్ధి చేసుకున్నట్లయితే ఈ కారిడార్ ని మన రాష్ట్ర భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం. మావిగన్ రాష్ట్ర అప్పుల ఊబి నుండి బయటికి వచ్చే దారి మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక తలమానికం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే ఒక కాన్సెప్ట్ ని ప్రజల ముందుకు తీసుకుని వచ్చారో అప్పటి నుంచి అది తప్పు అని మాట్లాడారు. కానీ అలాంటి వాళ్ళందరూ కూడా రెండో రోజునే ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగనే రాష్ట్ర అభివృద్ధికి సరైన పద్ధతి అని ఈ రోజున అందరూ ఒప్పుకుంటున్నారు. మచిలీపట్నం నుండి వాటర్ కనెక్టివిటీ, విజయవాడ నుండి ఎయిర్ కనెక్టివిటీ, గుంటూరు నుండి రోడ్ కనెక్టివిటీ, ఇలా మా వీగన్ అని తీసుకుని ప్రతిపాదించినటువంటి ఈ మావిగన్ లో అసలు ఏమేమి ఉన్నాయి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాలను ఎంచుకున్నారు, ఎందుకని ఈ మూడింటిని అనుసంధానం చేస్తూ, ఎందుకని ఈ 3 కలిపి 110 కిలోమీటర్ల కారిడార్ ని కూడా కలిపి దీన్ని అభివృద్ధి చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పారు అనే విషయాన్ని మీకు క్లియర్ గా అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం ఈ వీడియోలో చేయడం జరుగుతోంది. ముందుగా మచిలీపట్నం బయలుదేరదామా? మా వీగన్ లో ముందుగా మనం మచిలీపట్నంలో ఉన్నాం కదా. మచిలీపట్నంలో ఇప్పుడు మనము మచిలీపట్నం పోర్ట్ కి వెళ్ళబోతున్నాము. ఈ పోర్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ మావిగన్ లో ఈ పోర్ట్ ఎంత కీ రోల్ ప్లే చేస్తోంది, ఈ పోర్ట్ ని ఎలా దృష్టిలో పెట్టుకుని ఈ పోర్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ మచిలీపట్నాన్ని మావిగన్ లో అన్న ఎలా ఇంక్లూడ్ చేశారు అనేవి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. బందర్ రేవు బ్రిటిష్ కాలం నాటి మాట, కానీ మచిలీపట్నం పోర్ట్ జగనన్న వేసిన బాట. మచిలీపట్నం పోర్ట్ అంటే కేవలం షిప్పులు, కంటైనర్లు మాత్రమే కాదండి. మచిలీపట్నం పోర్టు వందలాది సంవత్సరాలుగా, తరతరాలుగా ఇక్కడ నుండి వలస వెళ్లిపోతున్న వీళ్ళ బిడ్డలకి వీళ్ళ గడ్డ మీదే జగనన్న కల్పించిన ఒక ఉపాధి. ఉప్పు కయ్యల్లో కరిగిపోతున్న బతుకులకు జగనన్న అందించిన తీపి కబురే ఈ మచిలీపట్నం పోర్ట్. ఇప్పుడు మనం NH-65 మీద ఉన్నాం.
గతంలో దీన్ని NH9 గా పిలిచేవాళ్ళు. ఈ హైవే 900 కిలోమీటర్ల అతి పొడవైన 6 లేన్స్ హైవే. ఈ హైవే మావిగన్లో ఒక భాగం. ఈ NH65 హైవే మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ని కలిపే ఒక కీలకమైన ఆర్థిక ధమనిగా ఉంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకునే ఈ మావిగన్ లో ఇంక్లూడ్ అవుతుందనే ఆ రోజు జగనన్న అంత కాన్ఫిడెంట్ గా దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు మచిలీపట్నం నుండి విజయవాడ వెళ్తున్నామండి. ఈ మధ్యలో మనకు ఉండేటువంటి ప్లేసెస్ ఏంటంటే, మనకు ఆల్రెడీ ఇందాక చూసాము మచిలీపట్నంలో మంగినపూడి బీచ్ ఎలా అయితే ఫేమస్, అలాగే పెడనలో కలంకారీ చాలా ఫేమస్, అండ్ చల్లపల్లి రాజావారి ఫోర్ట్ కి ఇది చాలా ఫేమస్, అలాగే పామరు అండ్ ఉయ్యూరు, కంకిపాడు, వీటన్నిటి మీదుగా మనం ఇప్పుడు విజయవాడ వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము. వాణిజ్య ఆర్థిక కార్యకలాపాలకు మరియు అనుసంధానానికి ప్రథమ వాయు మార్గంగా ఉన్నటువంటి ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ జగనన్న ఆలోచన మావిగన్ లో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. విజయవాడ నుంచి మనం ఇప్పుడు గుంటూరు ఆన్ ద వే ఉన్నామండి. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే మధ్యలో మనకి చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. ఒకవేళ మనకి విజయవాడ దగ్గరలోనే ఉన్నటువంటి ఉండవల్లి కేవ్స్, అలాగే పానకాల స్వామి టెంపుల్ మంగళగిరిలో ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు, హైలాండ్ రిసార్ట్ అండ్ అమ్యూజ్మెంట్ పార్క్, ప్రకాశం బ్యారేజ్ విజయవాడలో, అలాగే పెదకాకాన్లో ఉండేటువంటి టెంపుల్. ఇవి ఈ విజయవాడ నుండి గుంటూరు మధ్యలో ఉండేటువంటి టూరిస్ట్ అట్రాక్షన్స్. ఇప్పుడు మనం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి కరెక్ట్ గా అక్కడ ఉన్నాము. ఇది కూడా జగనన్న ప్రతిపాదించినటువంటి మార్గంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డ్, పత్తి యార్డ్ ఉన్న వ్యవసాయ మార్కెట్ ఇది. మిర్చి యార్డ్ నుండి స్మార్ట్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, ఐటీ కాన్సెప్ట్ సిటీ, మెడ్టెక్ జోన్, భూగర్భ డ్రైనేజ్, స్మార్ట్ వాటర్ డ్రైన్స్, ఇలా అన్ని ఉన్న నగరమే గుంటూరు. ఇక్కడ నుండి మిర్చి ఘాటు ప్రపంచానికి ఎలా అయితే ఎగుమతి అవుతుందో, మన ఆలోచన దేశాలకి ఆదర్శం కావాలి అన్న తపన నుంచి పుట్టిన జగనన్న విజనే మావిగన్. ఆ మావిగన్ లో ఒక భాగమే గుంటూరు. గుంటూరు మెడికల్ కాలేజ్ 1946 నుండి ఆంధ్రుల ఆరోగ్య దేవాలయంగా ఉంది. అలాగే కరోనా టైంలో కూడా ఈ మెడికల్ కాలేజ్ లోని వైరాలజీ ల్యాబ్ చేసిన కృషి మన రాష్ట్రానికే తలమానికంగా నిలిచింది. ఈ గుంటూరు మెడికల్ కాలేజ్ కి అనుసంధానంగా ఉన్న GGH అందిస్తున్న ఆరోగ్య సేవలు ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఈ GGH కి ప్రతి సంవత్సరం కూడా 250 మంది డాక్టర్స్ ని ఈ GMC నుంచి అందిస్తున్న విషయం కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అలాగే ఒక మెడికల్ ట్రయాంగిల్ ఈ GMC, అలాగే చిరకాకాన్లో ఉన్న NRI కాలేజ్, అలాగే మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్, ఈ మూడింటిని కలిపి మెడికల్ ట్రయాంగిల్ అని కూడా చెప్తూ ఉంటారు. ఆ మెడికల్ ట్రయాంగిల్ కూడా జగనన్న విజన్ మావిగన్లో భాగం.
అసలు మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో మొత్తం ఉన్న ఇండస్ట్రీస్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ముందుగా మచిలీపట్నంలో తీసుకుంటే ఆక్వా అండ్ ఫిషరీస్, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్, ఫిషింగ్ హార్బర్, ఐస్ ఫ్యాక్టరీస్, ఆక్వా ఫీడ్ ప్లాంట్స్ లాంటివి ఉన్నాయి. అలాగే దేశంలోనే అతిపెద్ద ఉప్పు ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటి 200+ ఉప్పు మడులు మచిలీపట్నంలో ఉన్న విషయం కూడా మనం చెప్పుకోవాలి. ఇక హ్యాండ్లూమ్ అండ్ కలంకారీ విషయానికి వస్తే మచిలీపట్నం కలంకారీ గోల్డ్ లీఫ్ పెయింటింగ్ GI ట్యాగ్ ని కలిగి ఉంది. పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్, లాజిస్టిక్ పార్క్, ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీస్, సోలార్ పవర్ కి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఇక అదర్స్ రైస్ మిల్స్, ఫిష్ మీల్ ప్లాంట్స్, బోట్ బిల్డింగ్ యార్డ్స్ ఇలాంటివి చాలా ఇండస్ట్రీసే మచిలీపట్నంలో నెలకొని ఉన్నాయి. ఇప్పుడు విజయవాడలో ఉన్న ఇండస్ట్రీస్ ఒకసారి చూద్దాం. ముందుగా విజయవాడలో మనం మాట్లాడుకోవాల్సింది అతి పెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రీస్. ఒక ఆటో నగర్ లోనే 1000కి పైగా ఆటోమొబైల్ వర్క్ షాప్స్, స్పేర్ పార్ట్స్, బాడీ బిల్డింగ్, లేలాండ్ సర్వీస్ హబ్ ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇక ఆగ్రో ప్రాసెసింగ్ విషయానికి వస్తే రైస్ మిల్లులు ఉన్నాయి, పప్పు మిల్లులు, కోల్డ్ స్టోరేజీలు, మల్లవలలో ఉన్న ఫుడ్ పార్క్ గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఇక పవర్ అండ్ ఇంజనీరింగ్, VTPS విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, ఇదొక కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్. విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఇది నెలకొని ఉంది. ఇది AP జెన్కో ద్వారా ఆపరేట్ చేయబడిన ఒక క్రూషియల్ ఎనర్జీ సోర్స్. మొత్తం రాష్ట్రానికే ఇక్కడ నుంచి పవర్ సప్లై అవుతుంది అని చెప్పుకోవచ్చు. మొత్తం 760 మెగావాట్ల పవర్ స్టేషన్స్, ట్రాన్స్ఫార్మర్, స్విచ్ గేర్ యూనిట్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇక సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ కి సంబంధించి రెడీ మిక్స్ కాంక్రీట్ పైప్స్, సెరామిక్ టైల్స్ ఇండస్ట్రీస్ కూడా విజయవాడలో ఉన్నాయి. IT అండ్ సర్వీసెస్ విషయానికి వస్తే మేధా టవర్, IT పార్క్, HCL, విప్రో, టెక్ మహేంద్ర లాంటి కంపెనీలు కూడా విజయవాడలో ఉన్న సంగతి మనం చెప్పుకోవాలి. ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్, విజయవాడ తెలుగు ప్రచురణలకు ఒక హబ్. న్యూస్ పేపర్ ప్రింటింగ్ యూనిట్స్ ఇక్కడ చాలానే మనకు కనిపిస్తాయి. ఇక లాజిస్టిక్స్ చూస్తే కృష్ణా జిల్లా రైల్వే అండ్ రోడ్ జంక్షన్ కావడంతో వేర్ హౌసింగ్, ట్రాన్స్పోర్ట్ హబ్ గా కూడా ఈ విజయవాడ ఉంది. ఇప్పుడు గుంటూరులో ఉన్న ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది అతి పెద్ద వ్యవసాయ మార్కెట్. ఈ వ్యవసాయ మార్కెట్ లో ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. అలాగే పత్తి యార్డ్, పసుపు యార్డ్ కూడా ఉన్నాయి. ఇక టెక్స్టైల్ అండ్ స్పిన్నింగ్ విషయానికి వస్తే కాటన్ స్పిన్నింగ్ మిల్స్ 20కి పైగా గుంటూరులో ఉన్నాయి. గార్మెంట్ యూనిట్స్, ఫ్యూజరీకి సంబంధించి కూడా గుంటూరులో మనకి ఇండస్ట్రీస్ కనిపిస్తాయి. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది అతిపెద్ద పంట అయినటువంటి పొగాకు. టొబాకోకి సంబంధించి ఇక్కడ ITC, GPI, టొబాకో ప్రాసెసింగ్ యూనిట్ ఎగుమతి కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే టొబాకో బోర్డ్ కి హెడ్ క్వార్టర్స్ గా కూడా ఈ గుంటూరు ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తే కారం, మసాలాలు, ఆయిల్ మిల్లులు, లెమన్ గ్రాస్ ఆయిల్ ఇలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మనకి చాలా గుంటూరులో కనిపిస్తాయి. ఫార్మా అండ్ కెమికల్ కి సంబంధించిన ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే గుంటూరులో మెడ్టెక్ జోన్ మంగళగిరికి దగ్గర. అలాగే ఇక్కడ GMC ఉంది, గుంటూరు మెడికల్ కాలేజ్, GGH ఉంది, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్. అలాగే బల్క్ డ్రగ్ పార్క్ ప్రతిపాదన కూడా ఉంది. సిమెంట్ అండ్ మినరల్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుంటే KCP సిమెంట్, లైమ్ స్టోన్ మైనింగ్, గ్రనైట్ ఇండస్ట్రీస్ గుంటూరులో మనకు కనిపిస్తాయి. ఎడ్యుకేషన్ కి ఎలా ఈ గుంటూరు అనుబంధంగా ఉంది అంటే ప్రింటింగ్, పబ్లిషింగ్, కోచింగ్ ఎకో సిస్టమ్ పెద్ద పరిశ్రమగా మారింది కాబట్టి మొత్తం మావిగన్ లో ఎడ్యుకేషన్ కి సంబంధించి గుంటూరు ఒక రెవెన్యూ జనరేషన్ హబ్ గా ఉంది. మొత్తం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నుంచి స్టేట్ గవర్నమెంట్ కి వెళ్లే ఆదాయం ఉజ్జాయింపుగా చూసుకుంటే గనక మచిలీపట్నం నుండి 1200 నుండి 1800 కోట్లు ఒక సంవత్సరానికి, అలాగే విజయవాడ నుంచి 8000 నుండి 12000 కోట్లు ఒక సంవత్సరానికి, గుంటూరు నుండి 6000 నుండి 9000 కోట్లు ఒక సంవత్సరానికి, అంటే మొత్తం 15200 నుండి 22800 కోట్లు ఒక సంవత్సరానికి ఈ మావిగన్ నుండి స్టేట్ గవర్నమెంట్ కి వెళ్లేటువంటి రెవెన్యూ. విద్యార్థులకి ఈ మావిగన్ ఎలా కనెక్ట్ అవుతుంది? మచిలీపట్నంలో డిగ్రీ కాలేజీలు 15+ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు 3 ఉన్నాయి, పాలిటెక్నిక్ కాలేజీలు 2 ఉన్నాయి, ఫార్మసీ ఇంకా ఇతర కాలేజీలు 4 ఉన్నాయి. మొత్తం 24 కాలేజీలు మచిలీపట్నంలో మనకు కనిపిస్తాయి. ఇక విజయవాడలో తీసుకున్నట్లయితే 80కి పైగా డిగ్రీ కాలేజీలు, 25కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు, 12కి పైగా మెడికల్, డెంటల్ ప్లస్ నర్సింగ్ కాలేజీలు, 30కి పైగా ఫార్మసీ, లా ప్లస్ మేనేజ్మెంట్ కాలేజీలు, 20కి పైగా పాలిటెక్నిక్ అండ్ ITI కాలేజీలు ఉంటాయి. మొత్తం 170కి పైగా కాలేజీలు విజయవాడలో ఉన్నాయి. ఇక గుంటూరులో తీసుకుంటే 90కి పైగా డిగ్రీ కాలేజీలు, 20కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు, 15కి పైగా మెడికల్, డెంటల్, నర్సింగ్ కాలేజీలు, 25కి పైగా ఫార్మసీ, లా అండ్ మేనేజ్మెంట్ కాలేజీలు, 18కి పైగా పాలిటెక్నిక్ అండ్ ITI కాలేజీలు, 170 కాలేజీలు గుంటూరులో ఉన్నాయి.
మావిగన్ హైవే స్ట్రెచ్ లో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. విజయవాడ మంగళగిరి హైవే స్ట్రెచ్ లో మధ్యలో ఉన్న తాడేపల్లి, కానూరు, ఉండవల్లి కలుపుకుని ఇన్స్టిట్యూషనల్ ట్రాన్స్పోర్ట్ అడ్మినిస్ట్రేటివ్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ ఉంది. అక్కడ మొత్తం అవైలబుల్ గా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ 650 నుండి 1350 ఎకరాలు. ఇది మోస్ట్లీ డెవలప్డ్ స్టేట్ లో ఉంది. అలాగే మంగళగిరి గుంటూరు హైవే స్ట్రెచ్ లో తీసుకుంటే చినకాకాని, నంబూరు, పెదకాకాని లాంటి కీ లొకేషన్స్ ని కలుపుకుని ఇన్స్టిట్యూషనల్ ఇండస్ట్రియల్ రిజర్వ్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ అవైలబుల్ గా ఉంది. మొత్తం అక్కడ అవైలబుల్ గా ఉన్న ల్యాండ్ 1800 నుండి 3900 ఎకరాలు. ఇది ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. ఇక అమరావతి యాక్సెస్ అండ్ సీ క్యాపిటల్ రోడ్ స్ట్రెచ్ ని కనుక తీసుకున్నట్లయితే మండలం, వెలగపూడి, తుళ్లూరును కలుపుకుని మధ్యలో కోర్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ల్యాండ్ అక్కడ అవైలబుల్ గా ఉంది. 6500 నుండి 13000 ఎకరాల ల్యాండ్. ఇది లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ కలిగిన ల్యాండ్. ఇది ప్రైమరీ క్యాపిటల్ జోన్ లో కూడా తీసుకోవచ్చు. అండ్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ హైవే రిజర్వ్ స్ట్రెచ్ తీసుకుంటే మల్టిపుల్ విలేజెస్ ఇందులో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్ బఫర్ కి సంబంధించిన టైప్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. 2000 నుండి 4000 ఎకరాలు అవైలబుల్ గా ఉంది. ఇది రిజర్వ్డ్ స్టేట్ లో ఉంది. ఫ్యూచర్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పాన్షన్ కి దీన్ని మనం వాడుకోవచ్చు. ఇన్స్టిట్యూషనల్ యూటిలిటీ కారిడార్ స్ట్రెచ్ తీసుకుంటే కనుక అలాంగ్ NH16 సర్వీస్ రోడ్స్ కూడా ఇందులో కలుస్తాయి. దీంట్లో యూటిలిటీ డిపోట్, సబ్ స్టేషన్స్ టైప్ లో గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ గా ఉంది. 500 నుండి 1200 ఎకరాల్లో ఉంది. దీన్ని మనం మిక్స్డ్ ఆపరేషన్స్ కి ఇలాంటి మనం యూజ్ చేసుకోవచ్చు. అసలు ఒక కోర్ క్యాపిటల్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికి ఎస్టిమేటెడ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత పడుతుందో ఒకసారి చూద్దాం. స్టేట్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ కట్టాలంటే కనుక మనకి 1.5 to 2.5 మిలియన్ స్క్వేర్ ఫీట్ సైజ్ లో యావరేజ్ కాస్ట్ 3500 నుండి 5500 పర్ స్క్వేర్ ఫీట్ కాస్ట్ పడుతుంది. ఎస్టిమేటెడ్ టోటల్ కాస్ట్ US లో తీసుకుంటే $600 మిలియన్ నుండి $1.45 బిలియన్ అవుతుంది. ఇది లార్జెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అయ్యేటువంటి ఖర్చు. అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ 400,000 నుండి 700,000 స్క్వేర్ ఫీట్ లో కనుక మనం ఆ బిల్డింగ్ ని కట్టినట్లయితే యావరేజ్ కాస్ట్ పర్ స్క్వేర్ ఫీట్ 4,000 రూపాయల నుండి 6,000 రూపాయలు. అంటే మొత్తానికి అయ్యే ఖర్చు 1,600 నుండి 4,200 కోట్లు. అదే డాలర్స్ లో తీసుకుంటే $190 మిలియన్ నుంచి $500 మిలియన్. ఇందులో మనం ఛాంబర్స్ ఇంక్లూడ్ చేస్తాం, ఆఫీసెస్ ఇంక్లూడ్ చేస్తాం, మీడియా ఏరియాస్ ఇంక్లూడ్ చేస్తూ మనం వేసినటువంటి కాస్ట్ ఇది. అలాగే రాజ్ భవన్ చూద్దాం. 1,00,000 నుండి 1,50,000 స్క్వేర్ ఫీట్ లో కనుక మనం కట్టుకోగలిగినట్లయితే 3,500 నుండి 5,000 కాస్ట్ పడుతుంది. అప్పుడు ఎస్టిమేటెడ్ టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 350 నుండి 750 కోట్లు. అలాగే డాలర్స్ లో తీసుకుంటే 42 మిలియన్ల నుండి $90 మిలియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో మనకి రెసిడెన్షియల్, సెరమోనియల్ కాంప్లెక్స్ కూడా యాడ్ అవుతాయి. ఇక హైకోర్ట్ కాంప్లెక్స్ 6 లక్షల నుండి 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ లో కడితే పర్ ఎస్ఎఫ్టీకి 4,000 నుండి 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అప్పుడు ఎస్టిమేటెడ్ టోటల్ కాస్ట్ 2,400 నుండి 6,000 కోట్లు మన ఇండియన్ రూపీస్ లో అయితే $290 మిలియన్ నుంచి $720 మిలియన్ అమెరికన్ డాలర్స్ లో ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో మనం కోర్ట్ రూమ్స్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ తీసుకుంటాం. ఇక మినిస్టర్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫీస్ బిల్డింగ్స్ తీసుకుంటే 1.1 మిలియన్ స్క్వేర్ ఫీట్ లో వీటిని కడితే పర్ ఎస్ఎఫ్టీ పడేది 3,500 నుండి 5,000 రూపాయలు. మొత్తం అయ్యే ఖర్చు 3,500 నుండి 7,500 కోట్లు. అలాగే $4,020 మిలియన్ల నుండి $900 మిలియన్ ఖర్చు అవుతుంది. దీంట్లో డైరెక్టరేట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫీసెస్ వస్తాయి. ఇక పోలీస్ హెడ్ క్వార్టర్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. మొత్తం 3 లక్షల నుండి 5 లక్షల స్క్వేర్ ఫీట్ లో కడితే పర్ ఎస్ఎఫ్టీ 3,500 నుండి 5,000 వరకు పడుతుంది. మొత్తం అయ్యే ఖర్చు 1,050 కోట్ల నుండి 2,500 కోట్లు. ఎస్టిమేటెడ్ టోటల్ కాస్ట్ ఇన్ డాలర్స్ $125 మిలియన్ నుంచి $300 మిలియన్ వరకు అవ్వచ్చు. ఇందులో మనం కమాండ్ సెంటర్ ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇక గవర్నమెంట్ స్టాఫ్ హౌసింగ్ 2 నుండి 4 మిలియన్ల స్క్వేర్ ఫీట్ లో కడితే 2,500 నుండి 4,000 రూపాయల వరకు పర్ ఎస్ఎఫ్టీకి మనకి ఛార్జ్ అవుతుంది. మొత్తం కాస్ట్ తీసుకుంటే 5,000 నుండి 12,000 కోట్లు మన ఇండియన్ రూపీస్ లో ఖర్చు అయితే 600 మిలియన్స్ నుండి $1.45 బిలియన్ ఖర్చు అవుతుంది. ఆఫర్ లార్జెస్ట్ కాస్ట్ ఆఫ్టర్ సెక్రటేరియట్. ఇది ఎస్టిమేటెడ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఫర్ ద కోర్ క్యాపిటల్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చూసారు కదా, మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలు చూసాం మనము. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 ప్రాంతాలను ఎంచుకున్నారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో మేము సఫలీకృతం అయ్యామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ 3 ప్రాంతాలు కలిపి చూసినట్లయితే కనుక ఇందులో పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఉంది, అద్భుతమైన పంటలు పండేటువంటి భూములు ఉన్నాయి, అలాగే చదువుకు సంబంధించినటువంటి కాలేజెస్ ఉన్నాయి, టూరిజం ప్లేసెస్ ఉన్నాయి, అలాగే ఎకనామిక్ గ్రోత్ కి ఉపయోగకరమైనటువంటివి చాలా ఈ మావిగన్ లో కనిపిస్తాయి. ఈ మావిగన్ కి
సంబంధించి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. మనిషి బ్రతకడానికి కావలసినవి గాలి, నీరు, భూమి. ఈ మూడు కూడా ఈ మావిగన్లో ఉన్నాయి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం బతకాలి అంటే ఈ మావిగన్ ఒక్కటే దాని ప్రాణవాయువు. అప్పుల ఊబి నుండి మనని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ ఆలోచన సరైనది అని మనందరం కూడా నమ్మాల్సినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు ఈరోజు కనిపిస్తుంది. ఒకవైపు ఆచరణకి ఆకాశం అంత దూరంలో ఉన్న అమరావతి ఉంటే, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మావిగన్ ఉంది. ఒకసారి మీరు కూడా ఏది కరెక్టో ఆలోచించండి. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జోహార్ వైఎస్ఆర్.